హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. అంగీరసుడు చేసిన జ్ఞానబోధ. అంగీరస మహాముని ఆ మానవాకారం చూచి, పోయి నీవింక ప్రశ్నలు అడుగుము, సమాధానం అసంగిదనంగా మానవాకారం ఇట్లు ప్రశ్నించనారంభించను. ప్రపంచం నందు అందరకు ఎట్లు కర్మబంధము కలుగుచున్నది? ఆంగీరసుడు, ఓయి ఇది గొప్ప ప్రశ్న. కర్మ అనగా చేయుట. కర్మల వలననే ఆత్మకు దేహధారణ కలుగుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మహేతు అగుచున్నది. ఇందువలననే అందరకును ఏదో విధముగా కర్మబంధము కలుగుచున్నది. దేహము ఇంద్రియములు సంబంధము ఆత్మకు ఎట్లు సంభవించుచున్నది? ఆంగీరసుడు, చెప్పితిని కదా, పూర్వజన్మనందు పాపపుణ్యముల వలన జన్మమును కర్మల వలన ఆత్మకు దేహధారణము కలుగుచున్నది. ఇంద్రియములు దేహమునకు ద్వారములు వంటివి. అందుచే దేహము ఆత్మకు లభించుటే తడవుగా పంచేంద్రియములను ఆత్మకు లభ్యమైనవి. ముక్తి సాధన జ్ఞానము దేహమునకు ఎట్లు లభించును? ఆంగీరసుడు, శరీరోత్పత్తికి కర్మయే సకల విధముల కారణభూతమగుచున్నది. అటులనే కర్మము చేయుటకు ఆత్మకు శరీరధారణ కారణమగుచున్నది. ఇది అవిర్భావ సంబంధం, చారిత్రాత్మకమైనది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మబంధము కలుగునని ఆది దంపతులకు పార్వతీ పరమేశ్వరుడు చెప్పియున్నారు. అందువలనను పంచభూతములు సమానముగా పంచేంద్రముల వలనను పూర్వజన్మ సుకృతము వలనను దేహమునకు ముక్తి సాధన జ్ఞానము లభించుచున్నది. అహం అనున్నది ఏమి? ఆంగీరసుడు, అహం అనగా నేను. అహం అను భావము వలననే మానవుడు పతితుడగుచున్నాడు. అన్నింటికీ తానే కారణభూతుడని ఎంచుట దీని లక్షణము. అంతేగాక ఆత్మయే అన్ని విధముల శరీరమునకు అహంభావము, అహంకారము ఆరోపించి వ్యవహరించుచున్నది. మానవాకారం ఆత్మయు దేహము ఒకటి కాదా? ఆంగీరసుడు, కావు. ఆత్మకు పూర్వజ్ఞానముండును. ఆత్మ సచ్చిదానంద స్వరూపము. నాది నీది అని చెప్పబడు జీవాత్మయే అంతఃకరణ సాక్షి. ఆత్మ శరీర ఇంద్రియముల్లో ఒకటి కాదు. దేహేంద్రియాదులు ఏదో ఒక కాలమునకు నశించిపోవును, కానీ ఆత్మ నశించదు. ఆత్మ ప్రేమస్పందమగు వస్తువు. ఆత్మ వలనే అన్నీయూ సిద్ధించుచున్నవి. పరమాత్మ స్వరూపములు జ్ఞానమును గాచున్నది. ఆత్మయే ఎరుంగవలయను. ఆత్మకు పూర్ణత్వము, ఉపదేశత్వము, జ్ఞానము, సర్వజ్ఞత్వము కలుగువని వేదముల యందు వ్రాయబడి ఉన్నది. ఒక శరీరమున ఉన్నది ఆత్మ, శేష ప్రపంచమునందున్నది పరమాత్మ. అందుచేతనే శరీరము ప్రపంచమున ఒక భాగమైనది. జీవాత్మ పరమాత్మల కలయిక చరితార్థమైనది. ఇందువలన సత్కర్మానుష్ఠానములు కలిగి వర్తించిన పవిత్రమగు ఆత్మజ్ఞానమును కలిగి ముక్తి లభించును అని చెప్పగానే ఆ మానవాకారం యథార్థ మానవ రూపం దాల్చి ఆంగిరస మహాముని పాదములకు నమస్కరించెను. మంచి కర్మల గొప్పదనము. వశిష్ఠుడు జనకునకు ఇట్లనియే. అట్లు మానవాకారం యథార్థ రూపమున మానవ రూపం దాల్చి ఆంగీరస మహాముని చూచి ఇట్లనెను. ఓ అంగీరస మునీశ్వర, నీ దయవలన నేను ఈ విధముగా పాపరహితుడనై యథార్థ రూపమును పొందగలిగితిని. సకల పాపములను చేసిన వాడను కనుక పాపమనినా నాకు బాగుగా తెలియను. అంతేగాక అనేక విధములుగా బాధలు అనుభవించుట వలన పాపమన్న భయము కూడా కలుగుచున్నది. ఈ విధముగా కార్తీక మాసమున మీ చలువ వలన ఆకాశదీప స్పర్శ వలన నాకు సద్గతి కలిగినది. కావున ఓ మహానుభావ, నా యందు దయ ఉంచి వెంటనే శిష్యునిగా స్వీకరించండి. నాకు సత్కర్మలనేవేవో బోధపరిచి ఆచరించవలసిన విధానములు తెలిపి నన్ను మోక్షగామిగా చేయండి అని పలు విధములుగా ప్రార్థించాను. ఆ మాటలకు ఆ బ్రాహ్మణునకు కలిగిన పరివర్తనకు మిగులు సంతోషించి అతన్ని చూచి ఈ విధముగా చెప్పాను. ఓయ్ బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నలు మిగులు సమంజసములైనవి. ఆత్మజ్ఞానం కొరవడిన మానవులు ఈ శరీరం శాశ్వతమని నమ్ముట వలన ఇటువంటి అనర్థములు కలుగుచున్నవి. కావున ఇటువంటి అనర్థములు నశించుటకును ఆత్మజ్ఞానం కలుగుటకును సత్కర్మలు చేయుట అవసరము. సత్కర్మల యందు ఏ విధముగా సంశయం ఉంచుకొనకుండా ఆ కర్మలను పరమేశ్వరార్పణం చేయవలెను. ఈ కర్మలు
మానవుడెవరైనను కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి సూర్యభగవానికి నమస్కరించుకొనవలెను. కనీసము కార్తీక మాఘ వైశాఖములందైనను ప్రాతకాల స్నానము చేయవలెను. అదియును గాక గ్రహణ సమయములు, పండుగలు, ఇతర పుణ్యదినముల యందును కూడా ఈ ప్రాతకాల స్నానం చేయవలసి ఉన్నది. ఇందువలన ధర్మార్థ కామమోక్షములు పొందగలుగుదురు. అదే విధముగా వేదము వంటి శాస్త్రము, కార్తీకము వంటి మాసము, గంగా గోదావరి వంటి పుణ్యనదులు, ధర్మం వంటి స్నేహితుడు, బ్రాహ్మణుల వంటి జాతి ప్రపంచమున మరి ఒకటి లేవని తెలియవలయును. ఇవి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములు. చాతుర్మాసము కూడా ఇట్టిదే అనగా ఆ బ్రాహ్మణుడు ఆంగీరస మహాముని చూచి, ఓ మహర్షి, చాతుర్మాసం అనగానేమి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్నకు అంగీరసుడు ఇట్లు జవాబు చెప్పెను. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాసమందురు. ఈ 4 నెలలు సదాచారముతో చేయు వ్రతమును చాతుర్మాసమందురు. చాతుర్మాసమును ఎట్లు చేయవలేను? ఇంతకు ముందు ఎవరు చేసిరి? దాని ఫలమేమి అని ప్రశ్నించగా బ్రాహ్మణ్ చూచి ఆంగీరసుడు ఇట్లనియే, ఓయి విప్రుడా, ఆషాఢ ఏకాదశి శయన ఏకాదశి అందరు అనగా శ్రీహరి ఆనాడు నిద్రించి కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచును. కార్తీక ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని అంటారు. 4 మాసముల యందును శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప వ్రతాదులు చేయవలెను. అందువలన సత్కర్మలకు పూర్తి ఫలము లభించును. పూర్వము యుగములకు వెనుక శ్రీహరి లక్ష్మీ మరియు పరిచారిక బృందము తోడను వైకుంఠమునందు కొలువు తీరియుండగా బ్రహ్మ మానసపుత్రుడగు మహర్షియగు నారదుడటకు వచ్చి శ్రీహరికి నమస్కరించెను. శ్రీహరి చిరునవ్వుతో నారదుణ్ణి చూచి, ఓయి నారద, నీవు త్రిలోక సంచారివి, ముల్లోకములందును అందరూ క్షేమమే కదా, సత్కర్మలకు ఎటువంటి అఘోదము లేదు కదా అని ప్రశ్నించెను. ఆ మాటలకు నారద మహర్షి ఇట్లనియే, ఓ మహానుభావ, తమరు పూర్ణజ్ఞులు, త్రికాలజ్ఞులు, తమకు తెలియని విషయం ఏముండును? ఆయనను ఒక విషయము, అదిను తమరు అడిగినారు కనుక చెప్పుచున్నాను. కొందరు మానవులు అజ్ఞానులై తమకు విధించబడిన కర్మలను చేయటలేదు. స్వధర్మములను వదిలి ఇతరములకు ధర్మములను అవలంబించుటయును, ఇతర మతములు భుజించు పదార్థములను తినుటైను జరుపుచున్నారు. పరనింద, ఆత్మస్థుతి మానవులకు బాగుగా అలవడింది. అట్టి వారి మహాపాపమునకు నిష్కృతి కలదా? దయచేసి వారిని పవిత్రులుగా చేసి రక్షింపము అని అనెను. ఆ విధముగా చెప్పిన నారదుని మాటలను విని మహావిష్ణువు ముసలి బ్రాహ్మణ రూపమున భూలోక సంచారమునకు బయలుదేరెను. కొందరు పూజించుటయు, కొందరు దూషించుటయు, మరికొందరు హేళన చేయుటయు చూచెను. ఈ విధముగా పతితులైన మానవులను ఎట్లు పవిత్రులుగా చేయుట అని ఆలోచించుచు నైమిసారణ్యముకు బయలుదేరెను. తన నిజరూపముతో అచటి మునులకు దర్శనమిచ్చెను. శంఖ చక్ర గదాది పద్మ కౌస్తుభాదులను ధరించి మహామాతయకు లక్ష్మీదేవితో సాక్షాత్కరించిన మహావిష్ణువును చూచి నైమిసారణ్యమునగల మహర్షులందరూ భక్తిభావన పలు విధముల స్తోత్రములు చేసిరి. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.